86వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 86 బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 86వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. విజ్ఞాన సహితమైనటువంటి ఈ జ్ఞానం విశిష్టమైనటువంటి ఫలం ఉంటుందని చెప్పేసి కాబట్టి ఇది చాలా దుర్లభమైంది అంటున్నారు భగవానుడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. పార్థ, వేలాది మంది మనుషులలో మోక్షసిద్ధికి ప్రయత్నించేవాడు ఎక్కడో అరుదుగా ఉంటాడయ్యా. ప్రయత్నం చేసేటువంటి సిద్ధులలో కూడా నన్ను యథార్థంగా తెలుసుకునేవాడు ఎవడో ఒక్కడుంటాడు. భగవద్భావన సామాన్యమైన విషయం కాదు. అందువల్ల సాధారణమైన వ్యక్తుల లోపల అది కనిపించదు. కారణాంతరాల వల్ల లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కొందరిలో ఒక కాలంలో కనిపించిన మరొక కాలంలో కనుమరుగవుతుంది. మాయా ప్రపంచం ప్రదర్శించేటువంటి అవిద్యాజనితమైనటువంటి మనోహర దృశ్యాలను విస్మరించి శ్రేయో మార్గంలో ఎందరూ ప్రయాణం చేస్తారు చెప్పండి. పిచ్చెక్కించేటువంటి రంగుల ప్రపంచ వ్యామోహం నుంచి విడిపడి ఎందరూ వాసుదేవుని వరించగలరు. వరించిన వారిలో ఎందరూ ఆ మార్గంలో చరించగలరు. చరించిన వారిలో ఎందరూ తరించగలరు. అర్జున, వేల మంది మనుష్యులలో మనుష్యాణం సహస్రేషు అంటున్నాడు. ఏ ఒక్కడో సిద్ధి కొరకు యత్నిస్తాడు. కశ్చిత్ యతతి సిద్ధయే అని చెప్పేసి. ప్రతి ప్రాణికి మోక్షం కావాలి, కానీ మోక్షాన్ని పొందే అర్హత మానవుడు ఒక్కడికి ఉంది. మోక్షానికి మానవ జన్మ అనేది సామాన్యమైనటువంటి అర్హత. కర్మస్వేచ్ఛ ప్రధానంగా మానవులకే ఉంది కాబట్టి మానవ జన్మకే మోక్షార్హత ఉన్నది. ప్రతి మానవుడికి మోక్షార్హత ఉంది కదా, అలాగని మానవులందరూ మోక్షాన్ని అభిలషించరు. ముముక్షువులు కాలేరు. అర్థకామాలు ఎలా అనిత్యాలు అర్థమైన వారే మోక్షకాములు అవుతారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందువల్లనే భగవంతుడు ఏమంటున్నా అంటే, వేలాది మందిలో మోక్షసిద్ధికి ప్రయత్నించేవాడు ఎవడో ఒక్కడు, ఎక్కడోనో ఒక్కడు, కశ్చిత్ ఉంటాడు అంటున్నాడు. ఇలా చెప్పడంలో విలువైన మోక్షము సులువైనది కాదని చెప్పేసి నీరసం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మనము అనుకోకూడదట. అంత విలువైనది, మహోన్నతమైనది కాబట్టి అందరూ ప్రయత్నించలేరు. అంటే శ్రేయస్సును ప్రసాదించమని ప్రార్థించిన పార్థుడు విశిష్టమైన వాడుగా గుర్తింపబడ్డాడు. కాబట్టి ఇంతకుముందు శ్లోకం లోపట జ్ఞానాన్ని పొగడం లోపట కానీ, ఈ శ్లోకం లోపట వేలాది మందిలో ఏ ఒక్కడు మోక్షసిద్ధికి ప్రయత్నిస్తాడని చెప్పడంలో కానీ శ్రోతను కేవలం అభిముఖుణ్ణి చేసుకోవడమే అభిముఖీకరణాయ. ఇది గీతాచార్యుని యొక్క ప్రధానమైనటువంటి అభిమతం. ఇక్కడ వేలాది మంది అనడంలో వేల మందిలో తప్పక సిద్ధికి ప్రయత్నించేవాడు ఉంటాడనే నియమం ఏమీ లేదు. లక్షలు, కోట్లు, అనేక సంఖ్యలకు వేలు అనేది కేవలం ఉపలక్షణమే. అది మర్చిపోకూడదు. దీన్ని మనం జాగ్రత్తగా గుర్తించి సాధించే వాళ్ళు ఎవరనే విషయంలో కూడా చెప్పుకుంటూ
యోగసిద్ధికి యత్నించేవాడు 100కో కోటికో ఒక్కడు. అలా ప్రయత్నించే సాధకులలో ఏ ఒక్కడే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు అనేవి 2 విషయాలు. మొదటిది పురుషార్థ నిశ్చయం లేకపోవడం, అర్థకామాల యందు ఆసక్తి నశించకపోవడం చేత మానుజన్మ ఎత్తిన మనిషి మోక్షసిద్ధికి యత్నించడం లేదు. ఇక రెండవ విషయం, ప్రయత్నించే వారిలో ఏ ఒక్కడో తనను యథార్థంగా తెలుసుకుంటాడు అనేది. భగవంతుని కొరకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి భగవంతుడు తెలుసు, కానీ ఆయన యథార్థ స్వరూపం తెలియదు. భగవంతుడు ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడనేటువంటి వాడికి కూడా భగవంతుడు తెలుసు, కానీ యథార్థంగా భగవంతుడు ఏమిటో తెలియదు. ఈ విషయాన్ని చెప్తూ మరి మామూలుగా ప్రజల లోపట, జనుల లోపట మోక్షసిద్ధి కొరకు ఎందరు ప్రయత్నిస్తారంటే స్పష్టత ఏం తెలిసిపోయిందంటే 100కి కోటికి ఏ ఒకానొకడో ప్రయత్నిస్తాడని చెప్పేసి. ఆ విధంగా ప్రయత్నించే వారి లోపల దైవాన్ని వాస్తవంగా ఎంతమంది తెలుసుకుంటారంటే కేవలం ఏ ఒకానొకడే తెలుసుకుంటాడు, అందరికి తెలుసుకునే అవకాశం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు మనకు దీంట్లోపట. ఇక 4వ శ్లోకంలో భగవానుడు తన యొక్క పరాపర ప్రకృతులను తెలియజేసేందుకు ముందుకెళ్తున్నాడు. ఇక ముందుగా అపరా ప్రకృతి గురించి 4వ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి మే భిన్నా ప్రకృతి రష్టదా భిన్నా ప్రకృతి అసదా. అర్జున, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవే నా యొక్క ప్రకృతి 8 విధాలుగా ఈ విధంగా విభజించబడింది అని చెప్పేసి చెప్తున్నాడు. సర్వేశ్వరునికి చెందినటువంటి జ్ఞానం కలిగితే సమస్తము తెలిసిపోతుంది. తెలియదగింది అంటూ మరొకటి ఉండదు అనే ప్రతిజ్ఞ సత్యం అనే నిర్ధారణ చేయడం అంటే సర్వేశ్వరునికి అన్యంగా, భిన్నంగా, బాహ్యంలో మరొకటి ఉండేందుకు అవకాశం లేదు అని తెలుసుకోవడం. ఈ జ్ఞానమునే విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానము అని అర్థం చేసుకున్నాం. అదే అపరోక్ష జ్ఞానము అని కూడా తెలుసుకున్నాం మనం. అనంతమైనటువంటి ఈ జ్ఞానం అఖండం. పరమేశ్వరుని జ్ఞానం కన్నా మరొకటి అన్యంగా ఉండేందుకు అవకాశం లేనప్పుడు ప్రపంచంలోని ప్రతి వస్తువు, ప్రతి అణువు పరమేశ్వర స్వరూపమే అని గ్రహించినప్పుడే జ్ఞానం అఖండమని అర్థమవుతుంది. మరి విశ్వమంతా కారణకార్యాలతోనే నడుస్తూ ఉన్నట్టు మన అనుభవానికి అందుతూ ఉంది కదా. మరి ఈ సృష్టికి కారణం ఏంటి అంటే బ్రహ్మము కారణం. సృష్టి కార్యమా? అయితే కార్యంలోని గుణాలకు కారణంలోని గుణాలే కదా హేతువులు. ఇది వాస్తవమా? ఈ విధంగా ప్రశ్నల యొక్క పరంపర కొనసాగుతూనే ఉంటుంది. వీటన్నిటికీ తెరపడాలి అంటే ముందుగా కార్యరూపమైనటువంటి ప్రపంచం ఏమిటో తెలిస్తే ఆ తర్వాత ఇదంతా ఎలా బ్రహ్మము అని అర్థమవుతుంది. అంతా బ్రహ్మమే అని అర్థమైన తర్వాత బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కలిగితే సర్వజ్ఞానం కలగడంతో పాటు బ్రహ్మ కన్నా అన్యంగా తెలియదగింది మరొకటి లేదు అనేది కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. సృష్టి అనేది కార్యం. ఇది సృష్టి కార్యం. గొప్పదైన ఈ సృష్టి కార్యాన్ని చేయాలి అంటే అలా చేసే ఒకానొక అద్భుత శక్తి ఉండాలి. దానినే ఏమంటారంటే ప్రకృతి. ప్రకృతి అంటే ప్రారంభ క్రియతే అనయేతి ప్రకృతి అన్నారు. దీని చేత జగత్ ప్రారంభము చేయబడుతూ ఉంది కాబట్టి ప్రకృతి అని చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క మహాశక్తికే మాయా అని కూడా పేరుంటుంది. కాబట్టి ప్రకృతి కన్నా మాయ అన్న ఒకటే. ఈ ప్రపంచము మాయా కార్యం, మాయామయం. మాయకు ప్రత్యేకమైనటువంటి మనుగడ లేదు కాబట్టి మాయా బ్రహ్మమును ఆశ్రయించుకొని మనుగడను సాగిస్తుంది. కాబట్టి మాయా శక్తి మరో విధంగా చెప్పాలంటే అది భగవంతుని శక్తి, అదే ప్రకృతి. అంటే పరమాత్మ శక్తి, పరమాత్మ శక్తిగా తెలుస్తున్న ఈ ప్రకృతి 2 విధాలు. ఒకటి స్వరూప ప్రకృతి, రెండవది స్వభావ ప్రకృతి. స్వరూప ప్రకృతిని ఏమంటామంటే పరా ప్రకృతి అంటామట. స్వభావ ప్రకృతిని అపరా ప్రకృతి అని పిలుస్తాం. కాబట్టి ఏది ఉన్నా సృష్టింపబడిందే ఉంది. సృష్టింపబడనిది ఏదైనా ఉంటే అది ఆత్మ ఒకటే. ఆత్మ చైతన్య స్వరూపం. సృష్టి కార్యానికి ముందే చైతన్యం
చైతన్యమే ఉంది. కాబట్టి అదే సత్, అదే ఏకం, అద్వితీయం, బ్రహ్మస్వరూపం. ఇదే స్వరూప వైభవం, సర్వస్వకారణం, సర్వకారణం. ఇది బ్రహ్మాన్ని కారణంగా కలిగినటువంటి కార్యం ఏదైనా అది బ్రహ్మము కంటే అన్యంగా ఉండలేదు. కాబట్టి బ్రహ్మకార్యమైనటువంటి ఈ జగత్తు బ్రహ్మమే గాని బ్రహ్మము కన్నా అన్యము కాదు. సృష్టికి ముందు అద్వితీయంగా ఉన్నటువంటి సదాత్మ నిర్వికారం. కాబట్టి సృష్టి జరిగిన సదాత్మ ఏ వికారం లేకుండా సృష్టిలోని వికారాలను విలక్షణంగా నిర్వికారంగా బాసిల్లుతూ ఉంది. కాబట్టి ఇదే బ్రహ్మం యొక్క స్వరూప ప్రకృతి లేదా పరా ప్రకృతి. ఇది సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటి చిద్రూప స్థితి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక అపరా ప్రకృతి లోపల బ్రహ్మం యొక్క రెండవ ప్రకృతినే స్వభావ ప్రకృతి అంటారు. దీన్ని ఏమంటారు అంటే అపరా ప్రకృతి అంటాం. దీనిని అవ్యక్తం అని చెప్పేసి, మూల ప్రకృతి అని చెప్పేసి, మాయ అని కూడా పిలుస్తారు. దీని నుంచే ప్రపంచము ఆవిర్భవించింది. కాబట్టి ప్రపంచం అంతా కూడా మాయా కార్యం. ఇది త్రిగుణ మిళితమై ఇలా ఇలా అని చెప్పడానికి సాధ్యపడిన స్వభావం కలదై పరమేశ్వరుని శక్తిగా ఏది ఉందో అది మాయా అని చెప్పేసి పేరుతో వ్యవహరిస్తుంది. బ్రహ్మం యొక్క పరాపర ప్రకృతులను సంపూర్ణంగా గ్రహిస్తే గాని బ్రహ్మం ఏమిటో తెలియదు. బ్రహ్మము తెలిస్తే గాని బ్రహ్మత్వ జ్ఞానం, సర్వజ్ఞానము, అనుభవ సహిత జ్ఞానం కలగదు. బ్రహ్మము వస్తుతః సత్య జ్ఞానానంద స్వరూపమైన మాయాస్వభావం నుంచి ఏర్పడిన జగత్కారణత్వం సిద్ధించడానికి ముందు బ్రహ్మం యొక్క అపరా ప్రకృతిని లేదా స్వభావ ప్రకృతిని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు భగవానుడు. అర్జున, నా ప్రకృతి 8 విధాలుగా విభజితమైందయ్యా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా అపరా ప్రకృతి 8 భాగాలుగా విభజింపబడింది అని చెప్తున్నాడు. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇలా 8 విధాలుగా తెలుస్తున్నటువంటి అపరా ప్రకృతియే ఈశ్వరమాయ. ఇక్కడ చెప్పబడినటువంటి పంచభూతాలు మనకు కనిపిస్తున్నటువంటి స్థూల పంచభూతాలు కావు. పంచీకరణం చెంది స్థూలభూతాలుగా మారక ముందు సూక్ష్మభూతాలుగా ఉన్న వాటిని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సూక్ష్మభూతాలనే తన్మాత్రలు అంటారు. ఈ 5 తన్మాత్రల నుండి స్థూల భూతాలు ఆవిర్భవించాయి. కాబట్టి అందువల్ల తన్మాత్రలను సూక్ష్మభూతాలు అంటారు. వాటి నుంచి స్థూలభూతాలు పుట్టాయని చెప్పేసి. స్థూలభూతాలు కార్యాలు కాబట్టి సూక్ష్మభూతాలు కారణాలైతే. కారణాలను ప్రకృతి అంటారని ముందే తెలుసుకున్నాం. కాబట్టి సూక్ష్మభూతాలైనటువంటి తన్మాత్రలు కారణాలు అంటే ప్రకృతులు, స్థూలభూతాలైనటువంటి పంచభూతాలు కార్యాలు అంటే వికృతులు. భూమి మొదలైనటువంటి 8 నా ప్రకృతులు అని పరమేశ్వరుడు చెప్పడం వల్ల అవి కారణాలైన తన్మాత్రలే గాని కార్యాలైనటువంటి స్థూలభూతాలు కావని స్పష్టంగా తెలుస్తుంది. అష్టవిధ ప్రకృతులలో మిగిలినటువంటి మనోబుద్ధి అహంకారాలను కూడా ఇలాగనే అర్థం చేసుకోవాలి. మనస్సు వికృతియే కానీ ప్రకృతి కాదు. మనస్సుకు కారణమైనటువంటి అహంకారమును మనస్సు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనస్సు అంటే అహంకారము అని అర్థం. బుద్ధి కూడా వికృతియే కానీ ప్రకృతి కాదు. అహంకారానికి కారణమైనటువంటి మహత్తత్వం బుద్ధి అని చెప్పబడింది. అదేవిధంగా అహంకార వాసనాయుతమై అజ్ఞానరూపమైనటువంటి అవ్యక్తమే అహంకారం అని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా స్పష్టంగా వికృత రూపంలో కార్యాలుగా తెలుస్తున్నటువంటి ప్రకృతి రూపంలో కారణాలుగా ఉన్నటువంటి వాటి పేర్లతో చెప్పడం ఎందుకు చెప్పండి అనేటువంటి సంశయం రావచ్చు. కాబట్టి తెలిసిన దాని ద్వారానే తెలియని దాన్ని గ్రహించాలనేది ఒకటైతే విషం కలిపినటువంటి ఆహారాన్ని విషమని పిలుస్తున్నామా లేదా? అలాగే కారణాలే కార్యాలకు హేతువులైనందున అలా చెప్పడం జరిగింది అనేటువంటిది భావన మరొకటి మనకు కనబడుతుంది. ఇక అపరా ప్రకృతి లేదా స్వభావ ప్రకృతి అంటే ఏమిటో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పరా ప్రకృతి అంటే ఏంటో, దాని స్వరూపం ఏంటో 5వ శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు. అపరేయమితస్సన్వాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హే మహాబాహో అర్జున, ఇది అపరా ప్రకృతి. దీనికంటే వేరేనా నా ప్రకృతి మరొకటి ఉంది. దానినే పరాప్రకృతి అంటారు. అది జీవరూపంగా ఉంటుంది. దాని చేత ఈ జగత్తు ధరింపబడుతుంది అని చెప్పేసి ఇక్కడ విషయాన్ని చెప్తున్నాడు. మనకు రెండో విషయమైనటువంటి ఈ పరాప్రకృతి దాని గురించి స్పష్టం చేస్తున్నాడు. 8 వేరు రూపాలతో కనిపించే అపరాప్రకృతి పేరులోనే పరం కాదని తెలుస్తున్నది. పరం అంటే ఉత్కృష్టమైనది, అపరం అంటే నికృష్టమైనది. నికృష్టమైనటువంటి అపరాప్రకృతి అశుద్ధమైనది, అవిద్యతో కూడి ఉంది కాబట్టి అశుద్ధం.
అంతేకాదు అనర్థమును కలిగించేది. ప్రేయస్సు వైపునకు ప్రేరేపించి శ్రేయస్సునకు దూరం చేసేది కాబట్టి అనర్థాన్ని కలిగిస్తుంది. అపరా ప్రకృతి కారణంగానే సంసార బంధం ఏర్పడుతుంది కాబట్టి జనన మరణ చక్రంలో పడేసి నిర్విరామంగా తిప్పేది ఈ అపరా ప్రకృతి. అపరా ప్రకృతికి అన్యమైనది పరాప్రకృతి లేదా స్వరూప ప్రకృతి. ఈ పరాప్రకృతి ఉత్కృష్టమైనది, పరమేశ్వరుని యొక్క స్వరూప లక్షణం చేత సంపన్నమైంది కాబట్టి పరాప్రకృతి విశుద్ధమైంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకు ఈ విశుద్ధమైనటువంటి స్వరూప ప్రకృతి జీవరూపమైంది, ఆత్మరూపమైంది అని అర్థం. జడమైనటువంటి దేహేంద్రియాదులు చలించడానికి కారణమైనటువంటి వాడు జీవుడు కాబట్టి దేహానికి చేతనత్వాన్ని కల్పించేవాడు జీవుడు. అతడే మనకు 13వ అధ్యాయంలో తర్వాత మనకు క్షేత్రజ్ఞుడిగా కనబడతాడు. కాబట్టి దేహేంద్రియాదులు జడం కాబట్టి అవి అనిత్యాలు, ఆత్మ సంబంధమైనవి. ఈ దేహేంద్రియాది అనాత్మ సంఘాతమే క్షేత్రం కాబట్టి అట్టి క్షేత్రాన్ని తెలుసుకునేవాడు, చైతన్యవంతం చేసేవాడు, సాక్షిమాత్రుడై దేహమనుగడకు ఆధారమైన వాడు జీవుడే క్షేత్రజ్ఞుడు అనేది మనకు స్పష్టమవుతుంది. ఇక దేహం ప్రాణాన్ని కలిగి ఉండడానికి జీవుడే కారణమని చెప్పేసి మనం ఇప్పుడే చెప్పుకున్న విషయం నిర్ధారింపబడుతూ ఉంది. ఎవరి వల్ల దేహం ప్రాణాలను ధరించి జీవిస్తూ ఉందో అతడే జీవుడు. అంటే ప్రాణధారణ గావించేవాడు, దేహం నుంచి బాహ్యానికి వెళ్లిన వాయువును తిరిగి దేహంలోనికి ఆకర్షించేవాడు. అలా ఆకర్షించడం చేతనే దేహం చరిస్తూ ఉంది. ఇదే ప్రాణాధారణం. ప్రాణాధారణం అంటే ఇదే. కాబట్టి దేహం నుంచి జీవుడు విడిపడగానే ప్రాణాధారణం గావించేవాడు లేనందువల్ల దేహం ప్రాణాలను విడి చేస్తుంది. దేహంలో ఉండి ప్రాణధారణం చేస్తూ దేహాన్ని నిలిపినటువంటి ఈ స్వరూప ప్రకృతియే అటు విశ్వంలో కూడా ప్రవేశించి జగత్తు నిలవడానికి కారణమవుతుంది. జడరూప జగత్తునకు చేతనత్వం కల్పించేది కూడా ఈ పరాప్రకృతియే. ఇటు వ్యష్టిగా క్షేత్రమైన దేహంలోను, అటు సమిష్టిగా క్షేత్రమైన జగత్తులోను అంతర్యామి స్వరూపంగా ఉన్నది భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి ఈ పరాప్రకృతియే. దేహంలో అంతర్యామిగా ఉన్నటువంటి పరాప్రకృతి జీవుడు, విశ్వంలో అంతర్యామిగా ఉన్నటువంటి పరాప్రకృతి ఈశ్వరుడు. పరాప్రకృతి అపరాప్రకృతి రెండూ కూడా పరమాత్మ యొక్క ప్రకృతిలే కాబట్టి క్షేత్రజ్ఞులు తానే, విశ్వాత్మలు కూడా తానే. బాహ్యంలో ఉన్నది తానే, ఆంతర్యంలో ఉన్నది తానే. అంతా పరమేశ్వరుడే, నారాయణమూర్తియే, సచిదానంద పరబ్రహ్మమే. అంతర్బైశ్చ తత్సర్వం వ్యాప్యన్నారాయణ స్థిత అని చెప్పేసి. కాబట్టి లోపల బయట అంతటా నారాయణుడే అని శృతి చెప్పింది. కాబట్టి ఇది ప్రమాణవాక్యం. కాబట్టి ఈ విధంగా ఫలితాన్ని అందిస్తూ సుస్పష్టమవుతుంది. కాబట్టి జడ చైతన్య రూపంలో పరాపర ప్రకృతిలో తానే అఖండంగా శోభిస్తున్నట్లు అర్థమవుతుంది. పరాపర ప్రకృతుల రూపంగాను వాటికి విలక్షణంగాను శోభిస్తున్నటువంటి సర్వకారణమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమునకు ఒకేసారి నమస్కరించడం ఎలాగో భాగవతం చేసి మరీ చూపింది. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. క్షేత్రజ్ఞ స్వరూపునకు, సర్వాధ్యక్షుడైనటువంటి సాక్షి స్వరూపునకు, పురుషునికి, సర్వాత్మ రూపమైన పరమేశ్వరునికి, అదేవిధంగా సర్వమును స్పృశించేటువంటి మూల ప్రకృతికి, సృష్టించేటువంటి మూల ప్రకృతికి నమస్కారము అని చెప్తున్నాడు. ఈ విధంగా ఇది మనకు ఈ యొక్క శ్లోకంలో ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం. కాబట్టి ఈ యొక్క 5వ శ్లోకంలో పరాప్రకృతి యొక్క స్వరూపం అనేది ఇది జీవరూపమైందని చెప్పేసి, దాని చేత ఈ జగత్తంతయు ధరింపబడుతుందని చెప్పేసి, కాబట్టే అది ఉత్కృష్టమైంది అని చెప్పేసి, ప్రకృతులకు అతీతుడైనటువంటి తానే జగత్తుకు పరమకారణమైనని చెప్పేసి విషయాన్ని చెప్తూ ఇక ముందు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. వచ్చేటువంటి మనకు 6వ శ్లోకంలో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.